పల్లెమ్మూను చంద్ర. వెల్కమ్ టు మెగా 9 ఛానల్. ఈరోజు ఒక ముఖ్యమైన విశేషం చర్చించడానికి మన స్టూడియోకి ఇచ్చేశారు. హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసి ప్రముఖ స్టార్ హోటల్లో పనిచేసిన సాయి కుమార్ గారు, మెగా 9 ఛానల్ అధినేత మోహన్ చంద్ర గారు అండ్ సాయి కుమార్ గారు ఒక ముఖ్యమైన విశేషం గురించి చర్చిస్తారు. ఈరోజు మన స్టూడియోకి ఇచ్చేశారు ఒక ప్రముఖ వ్యక్తి, ప్రముఖ స్టార్ హోటల్లో పనిచేసి అలాగే ఒక మంచి హోటల్ మేనేజ్మెంట్ కోర్సును కూడా చేసి ఆయన ఎన్నో అనుభవంతో తన ఫుడ్ విశేషాలను, అసలు ఫుడ్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే వాటి గురించి చర్చించడానికి మన స్టూడియోకి ఇచ్చేశారు సాయి కుమార్ గారు. నమస్కారం అండి సాయి కుమార్ గారు. అసలు ఈ రోజుల్లో పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అనుకోకుండా అంటే మనకు తెలియకుండానే ఒక ఫుడ్ ఐటెంని కొనుక్కొని తినడం వల్ల ఒక అనారోగ్యానికి పాలవుతున్నారు. అంటే మనం డబ్బులు ఇచ్చి అనారోగ్యంగా గురి అవుతున్నాము. సరే ఎందుకంటారు వేటి పైన? అంటే మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఫుడ్ ఐటమ్స్ ఎలాంటి ఐటమ్స్ తీసుకోకపోతే బాగుంటుంది తెలియజేయండి. ఫుడ్ ఐటమ్స్ అంటే ఇప్పుడు ఫ్రూట్స్ కానీ, యాపిల్స్, జ్యూసెస్ కానీ, ఫ్రూట్స్ కానీ, స్ప్రౌట్స్, శనగలు కానీ ఇలాంటివి తీసుకుంటే హెల్తీ బాగుంటుంది. ఇలాంటి ఫ్రూట్స్ అనేది మామూలు ప్యాకెట్లో ఉంటుంది, ప్యాకెట్లో ఉండదు కాదు, మామూలుగా న్యాచురల్ బనానా కానీ, యాపిల్ కానీ, సేఫ్ అన్ని తీసుకోవచ్చు అన్నమాట. నేను పళ్ళని తీసుకుని మనం రసం చేసుకుని తాగితే బాగుంటుంది. సాయి కుమార్ గారు మన ఇప్పుడు సజెషన్ చేస్తున్నారు. ఇది కూడా వేసే అవకాశం ఉంటుంది. డాక్టర్లు అంటుంటారు, డాక్టర్లు చెప్తారు ఇలాంటివి వస్తువులు పిల్లలకి ఇవ్వదు, మంచి వస్తువులు ఇవ్వాలి. స్పోర్ట్స్ కానీ, జ్యూసెస్ కానీ, ఫ్రూట్స్ కానీ. ఇక పిల్లలకి ఏంటంటే డైలీ ఎక్సర్సైజ్కి బయట పంపించాలి. చిన్నపిల్లలందరూ ఇంట్లోనే ఆడుకుంటున్నారు, గేమ్స్ ఆడుకుంటున్నారు, ఫోన్లకు అలవాటు అయిపోయారు. పిల్లలకి ఏంటంటే బయట పంపిస్తే బాగుంటుంది. క్రికెట్ కానీ పిల్లలకి అనేది ఒక ఎక్సర్సైజ్ లాంటివి ఒక గంట సేపు, మినిమం ఒక గంట సేపు అన్నా సాయంకాలము, మధ్యాహ్నము, మార్నింగ్ ఏదో ఒక టైం ఇంట్లో ఉండకుండా బయట పంపించాలి. స్పోర్ట్స్ ఉన్నాయి, షటిల్ ఉంది, ఇంకా క్రికెట్ ఉంది, బాస్కెట్ బాల్ ఉన్నాయి, అలాంటి గేమ్స్, వాకింగ్ ఉన్నది, అలాంటి బయట యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇలాంటి పిల్లలకి బయట పంపిస్తే మంచిగా ఉంటుంది. ఇవాళ పిల్లలు అడాప్ట్ అయిపోతున్నారు, మన ఫోన్లకు అలవాటు అయిపోతున్నారు. సెల్ ఫోన్ చూస్తారు. ఏ మాత్రం టైం దొరికినా కానీ సెల్ ఫోన్ల వల్ల కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి, కళ్ళ చూపు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా ఏంటంటే తర్వాత మన మైండ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, చెవులోకి ఎఫెక్ట్ అవుతుంది. ఒక చెవులో మనం ఒక గంట సేపు పెట్టుకొని ఒక ఫోన్ మాట్లాడాలనుకోండి, చెవు మొత్తం ఇట్లా నల్ల కాలిపోతుంది. నా అనుభవం ప్రకారం చెప్తున్నాను. ఒక రోజు నేను ఏం చేశానంటే 4-5 రోజులు కంటిన్యూగా చెవు దగ్గర పెట్టుకొని ఫోన్ మాట్లాడాడు. తర్వాత చూసుకుంటే మొత్తం కమిలిపోయింది అంతా చెవు. ఎందుకో అని అబ్జర్వ్ చేస్తే తర్వాత అమ్మ అయితే ఫోన్ పెట్టుకోవడం వల్ల హీట్కి మనం కరెంట్ ఛార్జ్ చేస్తాం వల్ల ఆ హీట్ మొత్తం మనకు శరీరానికి తగలడం వల్ల మొత్తం నల్లగా అయిపోయిందండి. అంటే ఫోన్ ఎంత ఎఫెక్ట్ అవుతుందో చూడండి. మన ఫోన్ అనేది అవసరానికి మాత్రమే వాడుకోవాలి, కానీ దాన్ని ఫోన్ దొరికింది కదా ఫ్రీ టాక్ అని చెప్పేసి, ఇప్పుడు ఏంటంటే అన్లిమిటెడ్ అని చెప్పేసి ఫోన్ 24 గంటలు మాట్లాడుతుంటారు పిల్లలందరూ. అదొక చాలా డేంజర్ అండి. అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. పిల్లలు ఏంటంటే చాలా ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తున్నారు. పిల్లలకి ఫోన్లు ఇవ్వకపోతే అన్నం తింటలేరు. ఫోన్లు ఇస్తేనే అన్నం తింటున్నారు, ముంగడ ఫోన్ పెడితేనే అన్నం తింటున్నారు. ఫోన్లు ఇస్తే వాళ్ళ గేమ్స్కి అలవాటు అయిపోతుంది. పబ్జి గేమ్స్, ఫ్రీ ఫైర్ గేమ్స్, చాలా మంది దానికి అందరూ అలవాటు అయిపోయినారు. ఆ ఫోన్ ఇస్తేనే అన్నం తింటాము, లేకుంటే తినమని వేరే వేరే ఒక ఇళ్ళలో అయితే ఫోన్లు పడేయడము, కొట్టడము, అలా పేరెంట్స్కి సతాయించడము, కొట్టడము, ఇక బయటకు వెళ్ళిపోవడం అలాంటివి కూడా చేస్తున్నారు. సాయి కుమార్ మీరు అన్నది 100% నిజమే. ఎందుకంటే పుట్టిన ఒక సంవత్సరం బేబీ నుంచి ఈ ఫోన్ అనేది అడాప్ట్ చేస్తున్నారు, తల్లిదండ్రులు అడాప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ పిల్లలు ఏడవడం వల్ల ఫోన్ ముందు పెట్టేసి బొమ్మలు చూపించేసి ఏదో ఆ బొమ్మల్లో ఏదో చూసి వాళ్ళకి అలవాటు చేస్తున్నారు తల్లిదండ్రులే ముఖ్యంగా. సరే అలవాటు చేయడం వల్ల వాళ్ళు ఫోన్కు అలవాటు అయిపోతున్నారు పిల్లలంతా. ఫోన్ దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది, డాక్టర్స్ కూడా అంటుంటారు. ఎందుకు ఇట్లా ఫోన్ పిల్లలకి అలవాటు చేస్తారు అంటే పేరెంట్స్కి ఏంటంటే ఫస్ట్ టైం లేదు. వాళ్ళు ఇప్పుడు జాబ్ చేస్తున్నారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ జాబ్కి వెళ్ళాలని పిల్లలకి ఏం చేస్తున్నారు అంటే ఫోన్ నుంచి కూర్చుని ఆ ఫోన్ నుంచి కూర్చునే వాటిలో ఏమైందంటే పిల్లలకి ఫోన్ అలవాటు అయింది. ఆ ఫోన్ చూసి గేమ్స్ ఆడడం కానీ, ఇప్పుడు రీల్స్ చూడడం కానీ, యూట్యూబ్లో దాంట్లో కార్టూన్స్ చూడడం కానీ అలవాటు అయి ఫోన్కి అడిక్ట్ అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు తొందరగా మానేయమంటే ఇట్లా మానేయరు వాళ్ళు, చూస్తారు. ఇప్పుడు మానేయమంటే ఫోన్ ఇవ్వకపోతే ఫోన్ కింద పడేయడం కానీ, బయటికి వెళ్ళిపోవడం కానీ అలాంటివి చేస్తున్నారు. అదే ఇక వీళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళు ఏదో పనులు చేసుకోవడానికి అభ్యంతరంగా, అంటే పిల్లలు చదాంశం అని చెప్పేసి వాళ్ళ ఫోన్ అలవాటు చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు.
మెయిన్ ఏంటంటే పేరెంట్సే పిల్లలకి బయట తీసుకెళ్ళాలి, బయట గేమ్స్ ఆడిపియాలి, ఇట్లా లైబ్రరీ తీసుకెళ్ళాలి. మంచి మంచి లైబ్రరీస్ ఉన్నాయి, ఇట్లా రామకృష్ణ మఠం ఉంది, అక్కడ తీసుకెళ్ళి చదివియాలి. పిల్లలకి అలాంటి ప్లేస్ మెడిటేషన్, ధ్యానం అలా చేపిస్తే పిల్లలు ఫోన్ నుంచి చాలా ఉన్నాయి, డాన్స్ కానీ క్లాసికల్ డాన్స్ చాలా ఉన్నాయి, ఫోక్ డాన్సులు ఉన్నాయి. అంటే వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చూపించేసి ఒక మంచి నడవక నేర్పించి ఒక మంచి కళాకారునిగా తయారు చేయడం తప్ప ఇలాంటి ఫోన్లకు మాత్రం అడాప్ట్ చేయడం వల్ల పిల్లలకు చాలా ఎఫెక్ట్ జరుగుతుంది. అలాగే ఫాస్ట్ ఫుడ్ కూడా అండి, ఫాస్ట్ ఫుడ్ చాలా ఈ రోజుల్లో పిల్లలు ఏంటంటే ఇంట్లో అన్నం తినమంటే అన్నం తినరు, అదే బయట నుంచి ఫాస్ట్ ఫుడ్ తీసుకొచ్చి కానీ బిర్యానీ తీసుకొచ్చి పెడితే అదంతా తినేస్తారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కానీ అవన్నీ మరి నిల్వ ఉండే పదార్థాలా లేకపోతే డైరెక్ట్ హెల్త్ కి చాలా ప్రాబ్లమ్స్ సార్. ఎందుకంటే మనకి హెల్తీ ఫుడ్ అంటే మన ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఫ్రూట్స్ జ్యూసెస్ అలాంటి ఫుడ్ ఇస్తే పిల్లలకి బాగుంటుంది. ఈ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీలో కూడా మనకి ఏంటంటే మసాలాలు కలుపుతుంటారు. మరి ఏదో మసాలాలు టేస్ట్ కోసము, అవి ఏదో టేస్ట్ కోసం నాలుగేకు టేస్ట్ కోసం తింటున్నారు తప్ప లోపలికి పోయిన తర్వాత ఎంత అనారోగ్యానికి పాల్పడుతున్నారు వాళ్ళకు మనం ఒకసారి గుర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలండి. ఎందుకంటే పిల్లలు అడుగుతున్నారని చెప్పి మనము వాళ్ళకు బిర్యానీ పెట్టడము లేకపోతే ఫాస్ట్ ఫుడ్ పెట్టడము